నమస్తే. విశాఖ మన్యం టీవీకి స్వాగతం. ప్రాంతీయ మరియు రాష్ట్రీయ వార్తలు ఎప్పటికప్పుడు వీక్షించేందుకు మా యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. వాళ్ళకు నియమపత్రాలు పంపించి తర్వాత దాన్ని తారుమారు చేయడం కూడా ఒక కారణం. ఈ డిఎస్సి అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించమని ఎన్నిసార్లు ప్రాధాయపడ్డా మీరు జరిపించడం లేదు. ఎందుకని భయపడుతున్నారు? ఎందుకు వెనకడిగేస్తున్నారు? ఎందుకు మీకు భయం? అంటే తప్పు చేశారు కాబట్టి మీరు వెనకడుగుతనం, మీకు భయం కాబట్టి తక్షణమే సిబిఐతో ఎంక్వైరీ జరిపించి దీనికి బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బాధ్యతాయుతంగా ఈ తప్పిదాలను ఒప్పుకొని మీరు స్వయంగా మీ పదవికి రాజీనామా చేయాలని, మీకు విద్యాశాఖ మంత్రిగా, మా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగే హక్కు కానీ మీరు కోల్పోయారని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యా సంవత్సరం మొదలై నెలందర గడుస్తున్నా ఇప్పటి వరకు పుస్తకాల పంపిణీ జరగలేదు. అదేవిధంగా తల్లికి వందనం గత 2-3 రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది. ఆ తల్లికి వందనంలో కూడా ఎన్నో అక్రమాలు. ఎందుకంటే లెక్కల ప్రకారం మీరు అసెంబ్లీలో చెప్పేటువంటి లెక్కలు 77 నుంచి 80 లక్షల మంది విద్యార్థులు అందరికీ నమస్కారం. నా పేరు రేగన్ చాణక్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈరోజు పాడేరు జిల్లా కేంద్రంలో యువజన మరియు విద్యార్థి విభాగాలు నిరసన చేపట్టిన కారణం ఏంటంటే ఈ డిఎస్సి అక్రమాలపై జరుగుతున్న అవినీతి కుంభకోణం. ఈ డిఎస్సిలో ఎవరైతే నియామకం చేపట్టారో వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ యొక్క నియామక పత్రాలు కానీ వారి యొక్క డేటా కానీ ఆన్లైన్లో పెట్టడం జరగలేదు ఈ కూటమి ప్రభుత్వం. అలాగే ఈ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇంతవరకు చెల్లించలేదు కూటమి ప్రభుత్వం. అలానే ప్రతి నిరుద్యోగునికి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు, కానీ నేటి వరకు ఎటువంటి నిరుద్యోగ వృత్తి కాదు కదా, ఎటువంటి ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇది చేయడం జరిగింది. మరి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సిలో జరిగినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు వెలుగు చూపిస్తూ వైఎస్ఆర్ పార్టీ మరి 2-3 సార్లు నిరసన కార్యక్రమాలు అనేటువంటి చేపట్టడం జరిగింది. మరి దానికి ఈ రోజు వరకు కూడా మరి ఎటువంటి నిమ్మకు నీరెత్తినట్లు మరి ఈ రోజు విద్యాశాఖ మంత్రి అనేటటువంటి వాడు ఉండడం అనేటువంటి నిజంగా మన దుర్మార్గము. మరి ఇలాంటి నైతిక విలువల్ని కోల్పోయేటటువంటి విధానాలు అవలంబిస్తూ ఉన్నటువంటి వాళ్ళు మరి ఆ పదవుల్లో కొనసాగడం అనేటటువంటిది భావ్యమా అని ఇస్తున్నాము. అలాగే ఈ డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు కానీ, అలాగే ఈ రోజు ఇస్తామన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు కానీ, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన అనేటువంటి పూర్తి స్థాయిలో మరి ఆంధ్ర రాష్ట్ర పిల్లలకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి దానికి నైతిక బాధ్యత వహించి ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి తన యొక్క పదవికి ఆ ఢిల్లీలో ఏ రకంగా జరిగిందో ఆ రకంగానే ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి రాజీనామా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటీవల జరిగినటువంటి నీట్ పరీక్ష పత్రం లీక్ విషయంలో దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి నరేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఈ డిఎస్సి 2025వ సంవత్సరంలో నిర్వహించినటువంటి డిఎస్సిలో అక్రమ మార్గంలో అనేక మందికి ఉద్యోగాలు ఇప్పిస్తూ అనేక అక్రమాలకు పాల్పడడం జరిగింది. కానీ ఇంత జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో చూపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదే రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఆధారాలతో సహా చూపించడం జరిగింది. ఒక్కొక్క టీచర్ పోస్టు 15 లక్షల రూపాయలకు అమ్మినట్టుగా ఆధారాలతో సహా చూపించడం జరిగింది. అయినప్పటికీ కనీసం ఇంతమంది ఆరోపణలు చేసినా కనీసం సిబిఐ దర్యాప్తు చేయకపోవడం కానీ, ఒక దర్యాప్తు కమిటీని నియమించకపోవడం కానీ, అదే రకంగా ఏ రకమైనటువంటి
ప్రయత్నాలు చేయలేదు. పైగా చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే కేంద్రంలో జరిగినటువంటి ఆ ప్రశ్నాపత్రాల లీకేజ్ కి సంబంధించి ఆయన బాధ్యత తీసుకొని బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అదే రకంగా మీరు ఇక్కడ జరిగినటువంటి డిఎస్సికి మీరు బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా మీరు ఈ విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ శాతం అనేది పెరుగుతా ఉంది, నిరుద్యోగులు పెరుగుతా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆగ్రహం ఏ రకంగా ఉంటుంది అనే దానికి ఒకే ఒక ఉదాహరణ ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగినటువంటి ఒక ఉద్యమం. అంటే నీట్ పేపర్ అనేది లీక్ అయ్యింది. దానివల్ల అనేక మంది పదుల సంఖ్యలో పిల్లలు ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. చాలా మందికి అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా యువత అంతా కూడా రాజధానికి చేరుకొని ఏ రకంగా అయితే ఉద్యమించారో అదే తరహాలోని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే డిఎస్సి 2025 నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు కానివ్వండి, అవకతవకలు కానివ్వండి, వాటిని పదే పదే అన్ని కూడా పక్క ఆధారాలతోని మేము ప్రశ్నిస్తే ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు, అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ మాత్రం స్పందించకుండా, ఎందుకంటే దాదాపుగా 16,000 పైగా పోస్టులు ఏదైతే వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేశారో దాంట్లో భాగంగా ఆల్మోస్ట్ 400 పైగా స్పోర్ట్స్ కోటాలోని మనం ఏ నోటిఫికేషన్ అయినా మనం జనరల్ గా మనం చూడండి, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తాము. ఎగ్జామినేషన్ లో మెరిట్ వచ్చిన తర్వాత మెరిట్ లో అదే విధంగా మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ కేటగిరీ బేస్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత పూర్తిగా ఉద్యోగ అవకాశాలు అనేది ఇస్తారు. కానీ ఇక్కడ స్పోర్ట్స్ కోటాకు వచ్చేసరికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఎగ్జామ్ లేదు. వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానివ్వండి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమీ లేకుండా ఒక స్పెషల్ జియో అనేది తీసుకొచ్చి దాంట్లో సెలెక్ట్ చేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఉద్యోగాలు కట్టబెట్టే పరిస్థితి మనం చూసాం. ఇది అన్యాయము, ఇది దౌర్భాగ్యము. నేషనల్ లెవెల్లో అదే విధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో మెడల్స్ సాధించిన వాళ్ళు కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించలేకపోయారు. ఇది అన్యాయం అండి. మాకు అన్యాయం జరిగిందని నెత్తి నోరు మొత్తుకున్నా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి కూడా సెన్సేషన్ వాళ్ళకి లేదు, చరణం లేదు. అండ్ అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్తున్నా కూడా అవన్నీ పక్కన పెట్టే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్ అలా ఒకటే, ఏదైతే మేము డిమాండ్ చేస్తా ఉన్నామో సిబిఐ ఎంక్వైరీ జరపాలి. ఈ రోజు ఇన్ని ప్రశ్నలు ప్రతిపక్షం తరఫున మా నాయకుడు సంధించినప్పుడు ఒక్కదానికైనా సూటిగా మీ దగ్గర సమాధానం ఉందా? ఒక్కదానికి కూడా సమాధానం లేకుండా అడ్డగోలుగా ఈ రోజు మాట్లాడే ఈ కూటమి నాయకులు. ఈ రోజు మీరు అందరూ అంటున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ అని. డబుల్ ఇంజిన్ సర్కార్ లో ఈ రోజు బీజేపీ మీకు భాగస్వామిగా ఉంది. ఈ రోజు నీటిలో అవకతవకలు జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ రకంగా రాజీనామా చేశారో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి